నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యూకే లేని స్ట్రెయిన్ వైరస్ తో అప్రమత్తమైన కేంద్రం. ఈ నెల 31 వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రద్దుకు నిర్ణయం. కొత్త రకం వైరస్ భయాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. 1400 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. వినీలాకాశంలో ఖగోళ అద్భుతం. 4 శతాబ్దాల తర్వాత సమీపంలోకి గురు శని గ్రహాలు. వచ్చే ఉగాది నుంచి వరంగల్లో రోజు తాగునీరు. నగర పురోగతిపై ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ సమీక్ష. రాష్ట్రంలో 766 కిలోమీటర్ల జాతీయ రహదారులకు మహర్దశ. 6 ప్రాజెక్టులు జాతికి అంకితం చేసిన గడ్కరీ. స్లాట్ బుకింగ్ లేకుండా మొదలైన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు. రద్దీని తట్టుకునేందుకు టోకెన్ల విధానం అమలు. ఢిల్లీలో 26వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు. పలు ప్రాంతాల్లో అన్నదాతల రిలే నిరాహార దీక్షలు. పరివర్తనం చెందిన కొత్త రకం కోవిడ్ కలకలంతో యునైటెడ్ కింగ్డమ్ అల్లాడుతోంది. కొన్ని రోజులుగా యూకేలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండగా ఆదివారం దాదాపు 36,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 326 మంది చనిపోయారు. కోవిడ్-19 వైరస్లో ఉత్పరివర్తనం జరిగి కొత్త రకంగా మారడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని తెలిపిన బ్రిటిష్ సర్కారు లండన్, ఆగ్నేయ ఇంగ్లాండ్, ఈస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్లో 4వ విడత ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. క్రిస్మస్ వేడుకలకిచ్చిన మినహాయింపులు రద్దు చేసింది. అత్యవసరాలకు మినహా 2 వారాలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించింది. యూకే నుంచి విమానాలు, రైళ్ల రాకపోకలను బెల్జియం రద్దు చేయగా ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా ఆంక్షలు విధించాయి. సౌదీ అరేబియా, యూకే సహా అన్ని అంతర్జాతీయ విమానాలను తమ దేశంలోకి రాకుండా వారం రోజులు నిషేధం విధించింది. యూకేలో నూతన కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో ఆ దేశం నుంచి భారత్కు వచ్చే విమాన సర్వీసులన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ నిషేధం ఈ నెల 22 అర్ధరాత్రి నుంచి ఈ నెల 31 అర్ధరాత్రి వరకు వర్తిస్తుందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. యూకే నుంచి మంగళవారం అర్ధరాత్రిలోపు భారత్కు వచ్చే ప్రయాణికులంతా విమానాశ్రయాల్లోనే తప్పనిసరిగా RT-PCR పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. యూకేలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడి నుంచి వచ్చే అన్ని విమానాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ డిమాండ్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. యూకేలో కొత్త రకం కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వారం రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య శాఖ అధికారులు తెలుసుకుంటున్నారు. విమానాశ్రయంలో RT-PCR పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా వారం పాటు క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ఇప్పటికే కొత్త రకం వైరస్ తమ దేశంలోకి రాకుండా భారత్ సహా ఐరోపా, ఆసియా దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలు రాకుండా ఆంక్షలు విధించాయి. బ్రిటన్ను వణికిస్తున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్పై ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. వైరస్ నిరోధానికి తగిన చర్యలు చేపడుతోందని తెలిపారు. జనవరిలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. టీకా సామర్థ్యం, భద్రతకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భారత్లో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకున్న టీకాలను సంబంధిత విభాగాలు క్షుణ్ణంగా సమీక్షిస్తున్నాయని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ పరిశోధన, తయారీ విషయంలో భారత్ మిగతా దేశాలతో పోలిస్తే ఏమాత్రం తక్కువ కాదని స్పష్టం చేశారు. టీకా భద్రత, సామర్థ్యంపై రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వచ్చే 6-7 నెలల్లో 30 కోట్ల మందికి టీకా వేయనున్నట్టు చెప్పారు. वैक्सीन के मसले पे जो सेफ्टी का इशू है और जो इम्यूनोजेनेसिटी का इशू है, इफेक्टिवनेस का इशू है, यानी वैक्सीन इफेक्टिव भी होनी चाहिए, सेफ भी होनी चाहिए और इम्यूनोजेनिक उसका रिस्पांस भी ठीक होना चाहिए। इसमें भारत किसी भी किस्म का कोई कॉम्प्रोमाइज नहीं करने वाला है और हमारे जो रेगुलेटर्स हैं बहुत गहराई और गंभीरता से सारे डाटास को स्टडी कर रहे हैं. जब ये 2021 का वर्ष शुरू होगा, व्यक्तिगत तौर पर ऐसा समझता हूं कि शायद जनवरी के महीने में भी कभी किसी भी स्टेज पे किसी भी सप्ताह में ऐसा समय आ सकता है जब हम भारत के लोगों को पहला जो वैक्सीन का शॉट है वो देने की स्थिति में आ जाए।
బ్రిటన్లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దృష్టి సారించింది. విస్తృత వేగంతో వైరస్ వ్యాపిస్తోందని వస్తున్న వార్తలపై స్పందించిన WHO వైరస్పై సమగ్ర సమాచారం తెలిసే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బ్రిటన్ అధికారులతో అనుక్షణం సంప్రదింపులు జరుపుతున్నామన్న ఆరోగ్య సంస్థ వారు చేస్తున్న పరిశోధనలు, విశ్లేషణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు WHOకు అందిస్తున్నట్టు తెలిపింది. వైరస్కు సంబంధించిన పూర్తి సమాచారం అందిన వెంటనే దాన్ని సభ్య దేశాలకు, ప్రజలకు వెనువెంటనే చేరవేస్తామని స్పష్టం చేసింది. ఈ సమయంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఆయా ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలందరూ అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. కొత్త రకం వైరస్ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. యూకే, దక్షిణాఫ్రికాలో కొత్త రకం వైరస్ విస్తృతి నేపథ్యంలో ఆ దేశాల నుంచి వచ్చే విమానాలపై పలు దేశాల ఆంక్షలు, అమెరికా ఉద్దీపనపై అనుమానాలు వెరసి సెన్సెక్స్ 1407 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 432 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 46,932 పాయింట్ల వద్ద ప్రారంభమైన BSE సూచీ ఉదయం సెషన్లో 47,055 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత తీవ్ర అమ్మకాల ఒత్తిడితో ఏ దశలోనూ సూచీ కోలుకోలేదు. ఒక దశలో 44,923 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పడిపోయింది. చివరకు 1407 పాయింట్ల నష్టంతో 45,554 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 432 పాయింట్ల నష్టంతో 13,328 వద్ద ముగిసింది. ఇవాళ ఒక్కరోజే మదుపరులు 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయినట్లు రిలయన్స్ సెక్యూరిటీస్ అధిపతి వినోద్ మోదీ తెలిపారు. దేశంలో కరోనా కేసుల వృద్ధిలో తగ్గుదల కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 24,337 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1,55,560కి చేరింది. ఇదే సమయంలో మరో 25,709 మంది వైరస్ నుంచి కోలుకోగా దేశంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 96,06,111కు పెరిగింది. మరో 333 మంది కోవిడ్ బారిన పడి చనిపోగా దేశంలో కరోనా మరణాలు 1,45,810కి పెరిగినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 3,03,639 మంది చికిత్స పొందుతున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 2,81,730కి పెరిగింది. వైరస్ బారిన పడి మరో 2 మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మరణాలు 1,515కి చేరుకున్నట్టు తెలిపింది. కరోనా నుంచి కోలుకుని మరో 612 మంది బాధితులు డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,590 యాక్టివ్ కేసులుండగా హోమ్ ఐసోలేషన్లో 4,467 మంది చికిత్స పొందుతున్నారు. GHMC పరిధిలో కొత్తగా 86 కరోనా కేసులు వెలుగు చూశాయి. వినీలాకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. దాదాపు 4 శతాబ్దాల తర్వాత గురు శని గ్రహాల కలయిక ఘట్టం చోటు చేసుకుంది. భూమి నుంచి చూసినప్పుడు 2 గ్రహాలు ఒకే చోటుకు వచ్చినట్టు కనిపించాయి. వాస్తవానికి సూర్యుని చుట్టూ తిరగడానికి గురుడికి 12 ఏళ్లు పడితే శనికి 30 ఏళ్లు పడుతుంది. పరిభ్రమణ సమయంలో ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఇవి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. 4 శతాబ్దాలకు ఒకసారి అత్యంత దగ్గరగా ఒకే వరుసలో ఉన్నట్టు కనిపిస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా గ్రహాలు కలవడాన్ని సంయోగంగా పిలిస్తే గురు శని గ్రహాల కలయికను మహాసంయోగం గ్రేట్ కంజంక్షన్ గా పేర్కొంటారు. చివరిసారి ఇలా 1623 సంవత్సరంలో జరిగిందని వెల్లడించారు. మళ్లీ ఈ గ్రహాలు 2080 మార్చి 15న ఈ స్థాయిలో చేరువగా వస్తాయని అంచనా వేస్తున్నారు. మళ్లీ మొదలయ్యాయి. పాత పద్ధతి కార్డు విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆధార్తో పాటు ఆన్లైన్ విధానాన్ని సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా ఆధార్ అడగవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చాలా రోజుల తర్వాత రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా కార్డు విధానంలో రిజిస్ట్రేషన్లు కావడంతో రద్దీని తట్టుకోవడానికి వీలుగా టోకెన్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. LRS, BRS ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేయడంపై నిజామాబాద్లో దస్తావేజు లేఖరులు, స్థిరాస్తి వ్యాపారులు ఆందోళన చేశారు. LRS లేని ఆస్తులను సైతం రిజిస్ట్రేషన్లు చేయాలని సబ్ రిజిస్ట్రార్ ఛాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు. BRS కంపల్సరీ కావాలని ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ నిజామాబాద్లో అడుగుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులు కూడా పాటించకుండా ప్రజలకు కూడా ఇబ్బంది పెడుతున్నారు. తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని మేము కోరుకుంటున్నాము. LRS, BRS, VLT, టిన్ నంబర్, పిన్ నంబర్ ఎలాంటి షరతులు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని మేము కోరుకుంటున్నాము. ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేసింది. ధరణి అభ్యంతరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ RS చౌహాన్, జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే విధిస్తూ నవంబర్ 3న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాగు భూముల నమోదు కోసం ఆధార్, కులం వివరాల కోసం ఒత్తిడి చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. సాగు భూములకు రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ వంటి రాయితీ పథకాలు అమల్లో ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆధార్ వివరాలు సేకరించవచ్చని వెకేట్ పిటిషన్లో ప్రస్తావించారు. పిటిషనర్లు
కావాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం దాఖలు చేసిన వెకేట్ పిటిషన్లపై అభ్యంతరాలను సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించిన హైకోర్టు విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. తెలంగాణలో రహదారుల నిర్మాణం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 13,169 కోట్ల వ్యయంతో 766 కిలోమీటర్ల మేర చేపట్టనున్న 14 జాతీయ రహదారుల నిర్మాణాల్లో దృశ్య మాధ్యమం ద్వారా 6ని ప్రారంభించిన గడ్కరీ మరో 8కి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా భారతమాల ఫేజ్ 1 కింద భూసేకరణ చేయడంలో ఆలస్యమవుతోందన్న గడ్కరీ తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణలో భారతమాల ఫేజ్ 1 కింద 1076 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను 24,000 కోట్లతో నిర్మించ తలపెట్టామని వివరించారు. మరోవైపు 340 కిలోమీటర్ల పొడవైన ప్రాంతీయ రింగ్ రోడ్డును మంజూరు చేయడం సహా పలు కొత్త రోడ్లను మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో కనీసం 1000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు రావాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. వచ్చే ఉగాది నుంచి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందుకు తగ్గట్లు మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని ప్రజా ప్రతినిధులు అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఆదేశించారు. వరంగల్ పరిధిలో పూర్తయిన 800 ఇళ్లను త్వరలోనే పేదలకు అందిస్తామని చెప్పారు. త్వరలోనే వరంగల్లో మరోమారు సమీక్ష నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. వరంగల్ నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్న మంత్రి మిషన్ భగీరథ అర్బన్ ద్వారా మౌలిక వసతుల కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని సిటీ సమన్వయ సమావేశంలో నిర్ణయించారు. పనుల పురోగతిపై ప్రతి బుధవారం అన్ని శాఖల అధికారులతో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు. నగరంలో వైట్ ట్యాపింగ్ రోడ్లు, ఎస్ఆర్డీపీ తదితర పనులు ప్రారంభించే ముందే ఆయా మార్గాల సమాచారాన్ని విద్యుత్, జలమండలి, పోలీస్ శాఖలకు అందించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 800 కోట్ల వ్యయంతో సమీకృత సీసీ కెమెరాల ప్రాజెక్టు పురోగతిలో ఉందన్నారు. నగరంలో 534 ప్రాంతాల్లో స్వల్పంగా తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని ప్రాజెక్టు సమన్వయ అధికారి, ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ చౌహాన్ జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మద్దతు ధరకు పంట కొనుగోళ్ల పరిమితిపై కేంద్రం విధానం మారాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాల వల్ల సాగు, దిగుబడులు పెరుగుతోన్న తరుణంలో కేంద్రం ఇవేవీ పట్టించుకోవడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మద్దతు ధరకు కంది పంట కొనుగోలుపై పరిమితి పెంచాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. యాసంగి సీజన్పై మంత్రి సమీక్షించారు. కేంద్రం 5 ఏళ్ల సగటు సాగు పరిగణలోకి తీసుకుని దిగుబడిలో 25% పంటకే మద్దతు ధర వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపుపై నియంత్రిత సాగు కింద 10.80 లక్షల ఎకరాల్లో సాగైన కంది దిగుబడులు పరిగణలోకి తీసుకుని ఎంఎస్పీపై కొనుగోలు చేయాలని సూచించారు. తెరాస కార్యకర్తలను రెచ్చగొడితే ఎవరూ మిగలరని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రిపై అర్ధరహిత విమర్శలు మానుకోవాలని మంత్రి సూచించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సరస్వతి కాలువ నుంచి యాసంగి పంటకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. జలాశయంలో నీరు సమృద్ధిగా ఉందన్న మంత్రి రైతులు త్వరగా నాట్లు ముగించాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలని భాజపా నేతలను మంత్రి హెచ్చరించారు. గ్రామ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. మేము కూడా పురిగొల్పితే మీరు కూడా ఇక్కడ మిగిలారని చెప్పి మరి వారికి హెచ్చరిస్తా ఉన్నాము. దయచేసి అవన్నీ కూడా అవాకులు చెవాకులు మాట్లాడి బంద్ చేయండి. ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా ఉన్నాడు. ఎవరు కూడా ఏమి మాట్లాడినా గానీ మా ప్రభుత్వము చేసే కార్యక్రమాలు మేము ఎక్కడ కూడా ఆపేది లేదు, ఎవరు కూడా భయపడేది లేదు. ఏదో ఒక ఎమ్మెల్యే జీహెచ్ఎంసీలో కొన్ని సీట్లు అయినంత మాత్రం మాకు ఏమి ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు. మరి దానికి చూసుకుని వాళ్ళు దర్చుకుంటున్నారు, దెబ్బలు దర్చుకుంటున్నారు, అవేమి పోయేది కాదు. దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేసేందుకు రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ప్రోత్సహిస్తున్నామని నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. రాబోయే 3-4 ఏళ్లలో ఎఫ్పీఓల వ్యాపార అవకాశాలు అద్భుతంగా ఉండబోతున్నాయని, తద్వారా గ్రామీణ ప్రాంత రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభిస్తాయని తెలిపారు. హైదరాబాద్లో 2 రోజుల నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ల ప్రాంతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాబార్డ్, ఎస్బీఐ బ్యాంకుల మధ్య కీలక ఒప్పందం జరిగింది. వ్యవసాయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాణిజ్య బ్యాంకులు, నాబార్డు కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు జరపడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీకి వివరణ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిల్పై ఎన్జీటీ విచారణ జరిపింది. పనులు జరపొద్దని ఆదేశాలు ఇచ్చినా ఉల్లంఘించారని పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా కేవలం సమాయత్త పనులు, అధ్యయనాలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పనులు జరగట్లేదన్న వివరాలతో అఫిడవిట్ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. ట్రైబ్యునల్ ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేశారని ఏపీని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది వాదించారు. బాధ్యతాయుత ప్రభుత్వంగా నిబంధనలకు అనుగుణంగానే వెళ్తామని తెలుపగా తదుపరి విచారణను ఎన్జీటీ జనవరి 18కి వాయిదా వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ స్పష్టం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులు చేస్తున్నారంటూ తుమ్మలపల్లి శ్రీనివాస్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా విస్తరణ పనులు చేపట్టొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. ఆ ఆదేశాలకు విరుద్ధంగా విస్తరణ పనులు చేపడితే కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలని ఎన్జీటీ పిటిషనర్కు సూచించింది. ఇప్పటికే ఈ కేసులో ఇవ్వాల్సిన ఆదేశాలు ఇచ్చేశామన్న ఎన్జీటీ కేంద్ర జలశక్తి శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. సామాన్యుడి భూమికి రక్షణ కల్పించడం కోసమే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కిళ్లపాడులో స్వయంగా హద్దురాయి పాతి సమగ్ర సర్వేను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రీసర్వే కోసం సిద్ధం చేసిన పరికరాలను పరిశీలించిన జగన్ సర్వే చేపట్టే విధానం, పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సర్వే కోసం ఉపయోగించే డ్రోన్ల ఆపరేషన్ను ప్రారంభించారు. అనంతరం తక్కిళ్లపాడుకు చెందిన రైతు వంగల నాగమణికి తొలి పట్టా అందించిన సీఎం సర్వే పూర్తి చేసిన రైతులకు భూముల టైటిల్ పట్టాలు అందజేశారు. జగ్గయ్యపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ ప్రతి ఒక్కరి భూములకు ప్రభుత్వం రక్షణగా ఉంటుందని, సర్వే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10% నేరాలు తగ్గాయని సిపి అంజనీ కుమార్ తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఆయన నగరంలో సైబర్ నేరాలు మినహా మిగతా నేరాలు తగ్గాయని వివరించారు. న్యూయార్క్, హైదరాబాద్ నగరాలు భౌగోళికంగా, జనాభా పరంగా సమానంగా ఉన్నా న్యూయార్క్తో పోలిస్తే భాగ్యనగరంలో నేరాలు చాలా తక్కువని వెల్లడించారు. వరల్డ్ కి ఒక మోస్ట్ ఫేమస్ సిటీ ఉంది న్యూయార్క్ సిటీ. లాస్ట్ 5 years యాన్యువల్ మర్డర్ రేట్ ఇన్ న్యూయార్క్ సిటీ minimum 290, maximum 310. న్యూయార్క్ పాపులేషన్ అండ్ హైదరాబాద్ పాపులేషన్ ఒకటే. న్యూయార్క్ లో 310 was murder rate and Hyderabad lo it is 64. That is one of the big index which shows how safe Hyderabad is. Overall crime in 2020 there was a reduction of 10%. యాదాద్రి జిల్లా డీసీపీ కార్యాలయంలో డిప్యూటేషన్పై రైటర్గా పనిచేస్తున్న శ్రీనివాసరావుని పోలీసులు ఫోర్జరీ కేసులో అరెస్ట్ చేశారు. పోలీస్ విభాగంలో ఉంటూ ఉన్నతాధికారుల సంతకం ఫోర్జరీ చేయడం పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. యాదాద్రి స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తించినప్పుడు శ్రీనివాసరావు ఓ కేసు విషయంలో సంతకం ఫోర్జరీ చేసి వసూళ్లకు పాల్పడ్డాడని వివరించారు. అయితే తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంట్లోకి ప్రవేశించి అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లు అతడి భార్య ఆరోపించారు. తన భర్తకు ఎలాంటి పాపం తెలియదని, కావాలనే కుట్రపూరితంగా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు ఇతను ప్రస్తుతం అడ్డగూడు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. డిప్యూటేషన్ మీద డీసీపీ గారి ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఫోర్జరీ, చీటింగ్, ఒక ఎస్ఐ సంతకం ఫోర్జరీ చేసిందన్న కారణంతో నిన్న మధ్యాహ్నం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. దానిలో పూర్తి వివరాలు సేకరించిన తర్వాత కొంత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మరియు ఓరల్ ఎవిడెన్స్, విట్నెస్లు ఎగ్జామిన్ చేసిన తర్వాత అటు కేసులో రాత్రి ఏఎస్ఐ శ్రీనివాసరావును అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. తనని అర్ధరాత్రి 11:30కు మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లిరో కూడా కనీసం చెప్పట్లేదు సార్. అతన్ని టార్చర్ పెడుతురంట. తెల్లవారుజామున మాకు 6ంటికి మెసేజ్ పంపించారు. మాకు దయచేసి నాకు న్యాయం జరగాలి, మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదండి. మా వారు ఏదన్నా తప్పు చేస్తే ఇంటిమేషన్ ఇవ్వకుండా తనని అరెస్ట్ చేశారు. చట్టాలను సవరిస్తే ఒకే దేశం ఒకే ఎన్నికలకు సిద్ధమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా లోక్సభ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు చర్చించాలని ఇప్పటికే అనేక వేదికలపై నుంచి పిలుపునిచ్చారు. దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరగడం, తద్వారా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం పరిపాటిగా మారిందని ప్రధాని చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నికకు అనుగుణంగా చట్టాలు చేస్తే ఎన్నికలు జరిపేందుకు తాము సిద్ధమని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా తేల్చి చెప్పారు. అయితే ఈ విషయాన్ని నిర్ణయించే అధికారం తమకు లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పష్టం చేశారు. చట్టపరంగా అన్ని నిర్ణయాలు జరగాలని ఆయన చెప్పారు. बिल्कुल सर, अब एक सवाल एक देश एक चुनाव को लेकर, क्योंकि बात चुनाव की हो रही है. प्रधानमंत्री ने हाल ही में अभी कहा कि अब चर्चा की जरूरत नहीं, एक देश एक चुनाव देश की जरूरत है. चुनाव आयोग कितना तैयार है? अगर लॉ से जुड़े सुधार अगर सरकार करती है तो चुनाव आयोग लॉजिस्टिक सपोर्ट को लेकर कितना तैयार है? वी आर रेडी फॉर दैट. अगर सारे जो भी व्यापक अमेंडमेंट्स हैं वो तो लेजिस्लेचर ही करेगा. चुनाव आयोग ना उसके लिए अधिकृत है और ना ही उसके लिए ये हमारा इट इज़ नॉट. पूरे सिस्टम में अलग अलग जो विंग हैं, चाहे एग्जीक्यूटिव हो, चाहे लेजिस्लेचर हो, चाहे जुडिशरी हो, फॉर दैट मैटर इवन मीडिया हो, सबके कुछ लीगल एंड कॉन्स्टिट्यूशनल पावर्स हैं, कुछ अपेक्षाएं हैं. तो अगर लेजिस्लेचर इन देयर ओन विजडम और
kind of do these amendments, we should be ready for that. ప్రపంచ ఆర్థిక వృద్ధి కొన్ని దేశాలకే పరిమితం కారాదని అందరికీ అవకాశం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సామ్రాజ్యవాదం నుంచి ప్రపంచ యుద్ధాల వరకు, ఆయుధ పోటీ నుంచి అంతరిక్ష పోటీ వరకు జరుగుతున్న చర్చలు వేరొకరిని తక్కువ చేసే ఉద్దేశంతోనే ఉన్నాయని మోదీ అన్నారు. అందరూ కలిసి ఎదుగుదామని భారత్ జపాన్ సంవాద్ కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆధునిక ప్రపంచపు సవాళ్లను అధిగమించడానికి బుద్ధుడి బోధనలు ఎలా అన్వయించాలో పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బౌద్ధ సాహిత్యం, గ్రంథాలను ఒకే చోట చేర్చే లైబ్రరీ ఏర్పాటు చేద్దామని ఆయన ప్రతిపాదించారు. Today, I would like to propose the creation of a library of all such traditional Buddhist literature and scriptures. We will be happy to create such a facility in India and will provide appropriate resources for it. The library will collect digital copies of all such Buddhist literature from different countries. It will aim to translate them and make them freely available to all monks and scholars of Buddhism. It will also be a platform for research and dialogue, a true samvad between human beings, between societies, and between man and nature. బంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాజపాకు 100 కన్నా ఎక్కువ స్థానాలు రావడమే కష్టమని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోషి చెప్పారు. బంగాల్లో 200 స్థానాలకు పైగా గెలుచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అనుకూల మీడియాలో ఎంతలా ప్రచారం చేసుకున్నా వాస్తవంలో భాజపా 2 అంకెలు దాటేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. తాను చెప్పిన దానికన్నా భాజపా మెరుగైన పనితీరు కనబరిస్తే ట్విట్టర్ నుంచి తప్పుకుంటారని సవాల్ విసిరారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు రాజకీయ సలహాదారుగా పనిచేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. రైతు సంఘాల నేతలు ఒకే రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆందోళనలు ఉధృతం చేసే చర్యల్లో భాగంగా ఈ నెల 23న రైతు దినోత్సవాన్ని పాటిస్తామని తెలిపిన రైతు సంఘాలు ఆ రోజు మధ్యాహ్నం వరకు వంట చేసుకోకుండా ప్రజలు నిరసన తెలపాలని సూచించాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు హర్యానాలో టోల్ రుసుము వసూలును అడ్డుకోనున్నట్టు పేర్కొన్నాయి. బురారి, సింగ్, ఘాజీపూర్ సహా ఢిల్లీ చుట్టుపక్కల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ శాఖ ఆదివారం తమకు పంపిన లేఖలో మళ్లీ సాగు చట్టాల సవరణలపై మాత్రమే ప్రస్తావించిందని రైతులు పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చలు జరిపేందుకే తేదీలు అడిగిందని వివరించారు. దీనిపై తామంతా చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా రాష్ట్రంలోని విపక్షాలు రైతు సంఘాలు నిరసనలు చేపట్టాయి. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. కాకతీయ యూనివర్సిటీలో ఎన్ఎస్యూఏ తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు వెళ్తున్న వీహెచ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలకు అనుమతించి అరెస్ట్ చేయడం ఏంటని వీహెచ్ ప్రశ్నించారు. సంగారెడ్డిలో రైతు సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. మరోవైపు సాగు చట్టాలపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భాజపా నేతలు అవగాహన సదస్సులు నిర్వహించారు. రైతు శ్రేయస్సు కోసమే కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని నేతలు పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన రైతు సదస్సులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ పాల్గొన్నారు. ఇతర పార్టీలు అన్నదాతలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. రైతు ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని భాజపా నేత ఎండల లక్ష్మీనారాయణ నిజామాబాద్లో వివరించారు. భారత్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు సౌదీ అరేబియా వెల్లడించింది. కరోనా సంక్షోభం వల్ల తలెత్తిన ప్రతికూల ప్రభావం నుంచి భారత్ అత్యంత త్వరగా కోలుకుంటోందని సౌదీ అరేబియా విశ్వాసం వ్యక్తం చేసింది. భారత్లో $100 బిలియన్ పెట్టుబడులు పెడతామని ఫిబ్రవరిలో ప్రకటించిన సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ పెట్టుబడులను పెట్రోకెమికల్స్, శుద్ధి, మౌలిక వస్తువులు, మైనింగ్, ఉత్పత్తి, వ్యవసాయం తదితర రంగాల్లో పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. భారత ఇంధన రంగంలో సౌదీ ఆరంకో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరాయికి లేరు. కిడ్నీ సంబంధ సమస్యతో ఢిల్లీలోని ఎస్కాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవల కోవిడ్ బారిన పడిన వోరా ఎయిమ్స్లో చికిత్స తీసుకున్నారు. 1927లో జన్మించిన మోతీలాల్ వోరా యుక్త వయసు నుంచి చాలా కాలం జర్నలిజంలో సేవలందించారు. 1968లో రాజకీయాల్లో అడుగుపెట్టి మధ్యప్రదేశ్ సీఎంగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. మోతీలాల్ వోరా మరణంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. తమిళనాడులో ట్రాక్టర్ బోల్తాపడి 5 మహిళలు మృతి చెందారు. ప్రమాదంలో మరో 20 తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కర్ణాటక కనకపురం నుంచి కృష్ణగిరి జిల్లాలోని బసవేశ్వర స్వామి గుడికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
దేశంలో చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014తో పోల్చితే దేశంలో చిరుతల సంఖ్య 60% వరకు పెరిగినట్లు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. ఈ మేరకు చిరుతపులుల గణన నివేదిక 2018ని అటవీ శాఖ అధికారుల సమక్షంలో మంత్రి విడుదల చేశారు. 2018లో చేపట్టిన గణన ప్రకారం దేశంలో 12,852 చిరుతపులులు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. వీటి సంఖ్య 2014లో 8,000 ఉన్నట్టు పేర్కొంది. వన్యప్రాణుల సంరక్షణ పట్ల కేంద్రం తీసుకుంటున్న చర్యలు చిరుతపులుల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయని జావడేకర్ సంతోషం వ్యక్తం చేశారు.